హలో ఫ్రెండ్స్, నేటి కాలంలో చదువు అనేది ఒక ఖరీదైన వ్యవహారంగా అంటే ఎక్స్పెన్సివ్ అఫేర్గా మారిపోయింది. ముఖ్యంగా ఐఐటి, ఎన్ఐటి వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో సీటు వచ్చినా కూడా ఫీజులు చెల్లించలేక ఎంతోమంది ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులు తమ కలలను మధ్యలోనే వదిలేస్తున్నారు. ఇలాంటి విద్యార్థులకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం పిఎం విద్యాలక్ష్మి స్కీమ్ 2026 పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడినటువంటి విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి మార్గం సుగమం అవుతుందన్నమాట. ఇప్పుడు మనము ఈ పిఎం విద్యాలక్ష్మి పథకం కింద అప్లై చేసుకోవాలంటే బెనిఫిట్స్ ఏంటి, ఎలిజిబిలిటీ ఎవరికైతే వర్తిస్తుంది, దానికి కావలసిన డాక్యుమెంట్స్ ఏమిటి, అది ఎలా అప్లై చేసుకోవాలనేదే మనకు ఈ వీడియోలో మీకు పాయింట్ బై పాయింట్ చెప్తాను. అసలు ఈ పిఎం విద్యాలక్ష్మి స్కీమ్ అంటే ఏమిటి? పిఎం విద్యాలక్ష్మి స్కీమ్ అనేది విద్యార్థులకు విద్యా రుణాలను, ఎడ్యుకేషనల్ లోన్స్ సులభంగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించినటువంటి ఒక ఏకీకృత పోర్టల్ అన్నమాట. దీని ముఖ్య ఉద్దేశం డబ్బులు లేక ఏ విద్యార్థి చదువు ఆగకూడదు అనే ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఈ పథకం ద్వారా విద్యార్థులు ఎటువంటి ఆస్తులను తాకట్టు పెట్టకుండానే కొల్లేటరల్ ఫ్రీ లోన్స్ అన్నమాట. ఇవి తక్కువ వడ్డీకి రుణాలు పొందవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న వేలాది మంది పేద మరియు మధ్యతరగతి విద్యార్థులకు ఈ స్కీము ఒక వరప్రసాదం లాంటిది. ముఖ్యంగా దేశంలో టాప్ 860కి పైగా ఉన్నత సంస్థలలో, విద్యా సంస్థలలో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ఈ పథకం అనేది వర్తిస్తుంది. అంటే టాప్ 10 హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్లో అడ్మిషన్ పొందినటువంటి విద్యార్థులకు ఈ పథకం అనేది బాగా వర్తిస్తుంది. ఇందులో ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకులు భాగస్వాములుగా ఉండి ఈ యొక్క విద్యార్థుల దరఖాస్తులను వేగంగా పరిశీలిస్తూ ఉంటాయన్నమాట. ముఖ్యమైన అంశాలు, దాని వివరాలు చూస్తే ఈ పథకం పేరు పిఎం విద్యాలక్ష్మి స్కీము. ఇది ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం, అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఉన్నత చదువుల కోసం ఆర్థిక సహాయం చేయడం. ఈ యొక్క రుణ పరిమితి కోర్సు ఫీజును బట్టి ఉంటుంది, లిమిట్ ఉంటుంది. అలాగే దీని యొక్క సెక్యూరిటీ అంటే పూచీకత్తు అవసరం లేదు, నో అసెట్ రిక్వైర్డ్ అనమాట. వడ్డీ రాయితీ ఏంటంటే కుటుంబం యొక్క ఆదాయం 8 లక్షల లోపల ఉంటే రాయితీ. ఎంత రాయితీ అంటే 3% రాయితీ ఇస్తుంది. వడ్డీ రాయితీ ఆదాయం 4.5 లక్షల లోపు ఉంటే 100% రాయితీ ఉంటుంది ఈ చదువుకున్న పీరియడ్లో. ఈ అర్హత కలిగినటువంటి సంస్థలు ఏంటంటే టాప్ 10 లాగా టాప్ 860 విద్యా సంస్థలు. అవి ఏంటంటే ఐఐటి, ఎన్ఐటి, ఎన్ఐఆర్ఎఫ్ టాప్ 200 అనమాట. దరఖాస్తు విధానం ఆన్లైన్ పోర్టల్లో అప్లై చేసుకోవచ్చు. అధికారిక వెబ్సైటు నేను స్క్రీన్పై ఇస్తాను, చూడండి. పిఎం విద్యాలక్ష్మి లోన్ స్కీమ్లో బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. పిఎం విద్యాలక్ష్మి పథకం ఇతర సాధారణ విద్యా రుణాల కంటే భిన్నంగా ఉంటుంది. దీనిలోని ప్రధాన ప్రయోజనాలు అంటే కీ బెనిఫిట్స్ ఏవంటే పూచీకత్తు లేని రుణాలు, అంటే కొల్లాటరల్ ఫ్రీ లోన్స్ అనమాట. సాధారణంగా బ్యాంకుల వద్ద పెద్ద మొత్తంలో లోన్ ఇవ్వాలంటే ఆస్తులను తాకట్టు అడుగుతాయి, కానీ ఈ పథకం కింద ఎటువంటి ఆస్తులు అవసరం లేదు. భారీ వడ్డీ రాయితీ అంటే ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కూడా ఉంటుంది. అంటే వార్షిక ఆదాయం అంటే సంవత్సర ఆదాయం 8 లక్షల లోపులు ఉన్నవారికి 10 లక్షల వరకు రుణాల మీద 3% వడ్డీ రాయితీ ఉంటుంది. 3% వడ్డీ రాయితీ ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. పూర్తి వడ్డీ మినహాయింపు ఎప్పుడు వస్తుందంటే 4.5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి చదువుకునే కాలంలో, అంటే మారిటోరియం పీరియడ్లో అసలు వడ్డీలో 100% రాయితీ లభిస్తుంది. క్రెడిట్ గ్యారంటీ అంటే 7.5 లక్షల వరకు లోన్ల పైన ప్రభుత్వం 75% గ్యారంటీ ఇస్తుంది. దీనివల్ల బ్యాంకులు లోన్ ఇవ్వడానికి నిరాకరించకపోతే ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ఎవరికి, ఏ స్టూడెంట్స్కి ఇది వర్తిస్తుందంటే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి కొన్ని నిబంధనలు పాటించాలి. అవేంటంటే దరఖాస్తుదారుడు తప్పనిసరిగా భారతీయ పౌరుడై అంటే ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో మెరిట్ ప్రతిపాదికన అంటే మెరిట్ బేస్డ్ అడ్మిషన్స్ పొంది ఉండాలి.
గ్రాడ్యుయేషను, పోస్ట్ గ్రాడ్యుయేషను లేదా ప్రొఫెషనల్ కోర్సులు అంటే ఇంజనీరింగ్, మెడికల్, ఎంబీఏ చేసే వారందరూ దీనికి అర్హులే. సో వీళ్ళకి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో మొదట 200 స్థానాల్లో ఉన్నటువంటి కాలేజీలకు ప్రాధాన్యత ఉంటుంది. ఇకపోతే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అంటే ఆన్లైన్ దరఖాస్తు అంటే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ సమయంలో ఈ పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. విద్యార్థి మరియు తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇద్దరివి ఇవి మ్యాండేటరీ. గత విద్యా సంవత్సరాల మార్కుల జాబితా అంటే 10వ క్లాసు, ఇంటర్వ్యూ, డిగ్రీ మార్క్స్ లిస్ట్ కార్డ్స్ ఉండాలి. విద్యా సంస్థల నుండి వచ్చినటువంటి అడ్మిషన్ లెటర్ అంటే అతను ఫ్యూచర్లో చదవబోయేటటువంటి ఆ విద్యా సంస్థ నుండి వచ్చినటువంటి అడ్మిషన్ లెటర్ ఉండాలి. కాలేజీ ఫీజు స్ట్రక్చర్ ఉండాలి అంటే కాలేజీకి ఎంత ఫీజు అవుతుంది అదన్నీ ఉండాలి. అదేవిధంగా కుటుంబ ఆదాయ ధృవీకరణ పత్రం అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇదే మనకి మెయిన్ అనమాట. ఈ పిఎం విద్యాలక్ష్మి లోన్కి బ్యాంకు పాస్బుక్ మరియు పాస్పోర్ట్ సైజు ఫోటోలు అనేవి కంపల్సరీగా ఉండాలి. ఇవన్నీ డాక్యుమెంట్స్. ఈ డాక్యుమెంట్స్ అనేవి కంపల్సరీగా ఉండవలసినవి. పిఎం విద్యాలక్ష్మి లోన్ని ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే ఈ యొక్క దరఖాస్తు చేసే విధానం చాలా సులభము. స్టెప్ 1 ఏంటంటే మొదటిగా పిఎం విద్యాలక్ష్మి అధికారిక పోర్టల్ నేను ముందు చెప్పాను కదా, దానిలోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టెప్ 2 ఏంటంటే మీరు ఈ పోర్టల్లో లాగిన్ అయిన తర్వాత CELAF అంటే కామన్ ఎడ్యుకేషనల్ లోన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది, దాన్ని పూర్తిగా నింపాలి. మూడో స్టెప్ ఏంటంటే ఈ ఒకే దరఖాస్తుతో మీరు గరిష్టంగా 3 బ్యాంకులను ఎన్నుకోవచ్చు అనమాట. స్టెప్ 4 ఏంటంటే మీ అప్లికేషన్ స్టేటస్ని ఆన్లైన్లోనే ట్రాక్ చేసుకోవచ్చు అంటే అప్లికేషన్ ట్రాకింగ్ అంటారు కదా అది. ఇదండి పిఎం విద్యాలక్ష్మి పథకం 2026. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అవసరమైన వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.